హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి మండే గురించి చేద్దాం. దానికన్నా ముందు ఫ్రైడే రోజు ఏం జరిగిందో సింపుల్గా ఒకసారి చూసేసుకొని విల్ జస్ట్ ర్యాప్ ఇట్ అప్ ఇన్ 1-2 minutes, 1 minute or 2 minutes. దెన్ విల్ గో ఫర్ టుమారోస్ అనాలిసిస్. ఓకే, సో చూడండి ఇక్కడ. సో ఇవన్నీ రేపటి గురించి గీసుకున్నాయి. సో మనం చూసేది ఏంటంటే చూడండి, ఎస్ దిస్ వన్ రైట్, అక్కడ రైట్. చూడండి, మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మంచి గ్యాప్ అప్, స్లైట్ అంటున్నాను, మంచి గ్యాప్ అప్ అయిపోయి ఆ సెల్లింగ్ జోన్, మన ప్రీవియస్ సెల్లింగ్ జోన్ ఏదైతే అనుకున్నామో ఆ జోన్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడ్డం స్టార్ట్ అయ్యింది. రైట్, వీఆర్ ఎట్ ఎ జంక్చర్. ఇప్పుడు చూడండి, ఓకే. సో ఈ ఫస్ట్ 1 hourలో ఎవరికైతే ట్రేడ్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రమే కొంచెం వచ్చుంటాయి. దాని తర్వాత చూడండి, డిప్ ఇక్కడ ఎవరైనా ట్రేడ్స్ తీసుకోవడం ట్రై చేసి ఉంటే వాళ్ళది ఎస్ఎల్ హిట్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ పిఈ తీసుకుంటే ఈ ఎస్ఎల్ హిట్. మళ్ళీ ఇది పైకి వెళ్తుంది కదా అని సిఈ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్ హిట్. సేమ్ థింగ్, మళ్ళీ పిఈ తీసుకుంటే మళ్ళీ ఎస్ఎల్ హిట్. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ గివెన్. అందుకే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్రేక్అవుట్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్అవుట్ అండి, ఎట్ సైడ్ అయినా సరే. అంటే మీకు ఒక జోన్ ఉంది, బయింగ్ జోన్ ఆర్ సెల్లింగ్ జోన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, మీకు రివర్సల్స్ ఆర్ ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఎట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరే వస్తాయి. అది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ వస్తుంది, ప్లస్ సపోర్ట్ ఎక్కడ ఉందో అక్కడ వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, మీకు ఇక్కడ చూడండి 4 hours అనుకున్నాం అనుకోండి, 4 hours మనం ప్రీవియస్గా తీసుకున్నాం. ఇది సెల్లింగ్ జోన్, ఇది బ్రేక్అవుట్ ఇచ్చినట్టే ఇచ్చి ప్రీవియస్ హై దాటింది. అందరూ ఏమనుకుంటారో ఇక అంతే బ్రేక్అవుట్ వచ్చేసింది, విల్ గో అని. చూడండి ఇమ్మీడియట్గా చూసారు, ఇమ్మీడియట్గా మీరు చూడండి, మీరు ఎక్కడైతే హై అనుకున్నారో అక్కడి నుంచి లో దాకా వచ్చింది చూడండి మీ ఆల్మోస్ట్. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి, అందరూ అనుకోవచ్చు ఇది బ్రేక్అవుట్ అయిపోతే ఆ డౌన్, ఇంక మళ్ళీ డౌన్ సైడ్ అనుకోగానే మళ్ళీ పైకి ఉంటాయి. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఎట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఎప్పుడైనా ఫస్ట్ బ్రేక్అవుట్కి యూ షుడ్ నాట్ జంప్ ఇన్ టు టేకింగ్ ట్రేడ్స్. తర్వాత ఫస్ట్ బ్రేక్అవుట్ అయిపోయినాక సెకండ్ రీటెస్ట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది, దాట్ ఈస్ ద ఒరిజినల్ బ్రేక్అవుట్. అప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటే మంచి ట్రేడ్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, సో రేపు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇది ఏం చేశానంటే 4 hours 1 hour వీవ్యాప్ ఎక్కడ ఉందో అక్కడ ఒక లెవెల్ గీసుకున్నాను. 4 hours సెల్లింగ్ జోన్, ఇది బయింగ్ జోన్ 4 hours. సో మీరు ఇలా ఎప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ మీరు గీసి పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు మంచి ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్తే ఈ వీవ్యాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ తీసుకో, మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి రావచ్చు. దెన్ యూ హ్యావ్ ఎ గుడ్ ట్రేడ్. ఆర్ ఎల్స్ దీనిపైన క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, మీరు మళ్ళీ హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మీరు ప్లాన్ వేసుకుంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైనా మార్క్ చేసి పెట్టుకుంటే జోన్స్, మీకు ఆ బ్రేక్అవుట్ అయినప్పుడు మీకు ఆ ఏమవుతుందంటే ఆ 4 hours, ఇప్పుడు నేను చూడండి 4 hours 1 hour పెట్టుకున్నాను కదా, 4 + 1 5 hours సపోర్ట్ ఆర్ 5 hours రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ జోన్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అంటే మీరు 5 hours సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యేంత బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ వచ్చిందనమాట. వచ్చింది అనుకుంటే అప్పుడు మీకు ఆ బ్రేక్అవుట్స్లో చాలా ఫాస్ట్ మూమెంట్ దొరుకుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బ్రేకింగ్ 5 hours సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. అంత ఫోర్స్, అంత స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలంటే మంచి బయింగ్ అన్న రావాలి, మంచి సెల్లర్స్ అన్న రావాలి. అప్పుడు కానీ అది బ్రేక్ అవ్వదు. అందుకే అంటున్నాను, అలా గ్రీస్ పెట్టుకున్నాను అనుకో, ఆ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు యూ విల్ బి వెరీ మీకు ఆల్మోస్ట్ 80% మీకు కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే, ట్రెండ్ మీకు కన్ఫర్మ్ అయిందని. దాట్స్ ద రీజన్ ఎప్పుడు అందరూ ఏమంటారంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్లో ట్రేడ్స్ తీసుకుంటేనే మీకు మంచి రిస్క్ రివార్డ్ రేషియోస్ ఉంటాయి. అసలు హిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఓకే, ఇది మనకు ఫ్రైడేది. ఇప్పుడు నువ్వు రేపు మండే రోజు ఏం జరుగుతుందో సింపుల్గా ఒకసారి చూసుకుందాం మనం. ఓకే, దీనికన్నా ముందు ఇప్పుడు చూసుకోండి, మనం లెవెల్స్ చూసుకుందాం. 75 350 అండ్ 75 430, అంటే ఇది ఒక 75 430 to 330 అనుకుందాం. దిస్ ఈజ్ ఏ సపోర్ట్ జోన్. ఈ మధ్యలో చూడండి, ఈ వీవ్యాప్ జోన్ ఉంది కదా, దిస్ విల్ యాక్ట్, ఇది ఏంటంటే మిడిల్ జోన్. ఇప్పుడు మీకు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ మధ్యలో ఆడుకుంది అనుకోండి, ఇక్కడ ప్రీమియమ్స్ పెరగవు. సో యూ షుడ్ నాట్ బి ట్రేడింగ్ హియర్. ఇది బ్రేక్ అయ్యి ఈ మధ్యలో ఆడుకుంది అనుకోండి, సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. కానీ ఇక్కడ నుంచి ఒకటేసారి వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయాక దెన్ ఇట్ మైట్ మళ్ళీ స్లోగా బ్రేక్ డౌన్ అవ్వచ్చు.
లేకపోతే స్లో ఇక్కడ ఆగి, ఆగి, ఆగి మళ్ళీ బ్రేక్ చెప్పేయొచ్చు. దట్ ఈస్ వేర్ యూ హావ్ టు ప్లాన్ యువర్ ట్రేడ్స్. సేమ్ థింగ్ ఇప్పుడు ఇది కూడా రెసిస్టెన్స్ లాగా పనిచేయొచ్చు. అంటే 75, 600, 550 నుంచి 620 దాకా. అండ్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడుంది. మీకు సెల్లర్స్ ఎక్కడున్నారంటే 700 పైనున్నారు. సో, ఇది మనకి ఆప్షన్ చైన్‌తో మ్యాచ్ అవుతుందా లేదో ఒకసారి చూసుకోండి. ఓకే. దిస్ ఈస్ వాట్ 350 అండ్ 430 అండ్ దిస్ ఈస్ 550 అండ్ 600 రైట్. అదేమో 750-800 దగ్గర ఉంది. రైట్. నౌ లుక్ ఎట్ దిస్. సో, ఇప్పుడు చూడండి 75, 500, 600 దగ్గర, 700 దగ్గర చాలా వాల్యూమ్ ఎక్కువుంది. తర్వాత చూడండి 76,000 తర్వాత. ఓకే. మీకు ఫస్ట్ 75, 500 బ్రేక్అవుట్ అయితేనే 600 కూడా స్ట్రాంగ్‌గా ఉంది చూడండి. 700 దాకా మీకు పైకెళ్ళే ఛాన్సెస్ ఆర్ స్లిమ్ అని చెప్పొచ్చు. బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ లేవా అంటే ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఫ్రైడే ఈవినింగ్ చాలా మంచి క్యారీ ఫార్వర్డ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. లేకపోతే ప్రీ మార్కెట్ మళ్ళీ మార్కెట్ పైకెళ్తదని చాలా మంది యాడ్ అయిందనుకోండి ఈ ప్లేసెస్‌లో. అంటే పుట్ సైడ్. దెన్ వి మైట్ సీ అప్ సైడ్ మూవ్‌మెంట్. కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 75, 500, 600 మధ్యలో ఓపెనింగ్ ఉందనుకోండి. దట్ విల్ బి సైడ్ వేస్. చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వస్తుంది. అక్కడి నుంచి పైకెళ్ళకుండా చాలా ట్రై చేస్తారు. సో, అక్కడ మీరు ట్రేడ్స్ ట్రై చేస్తే మాత్రం మీకు చాలా ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్. ఓకే. అదే కింద సైడ్ చూడండి. 400 దగ్గర, 300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దట్ ఈస్ వాట్ నేను చార్ట్‌లో కూడా చెప్పాను. సో, 75, 300 కిందకెళ్తేనే మీకు 75, 200, 100 అండ్ 75,000 దాకా వెళ్ళే ఛాన్స్. 75,000 దగ్గర చూడండి మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో, ఈ జోన్స్ బ్రేక్ అయితే 75,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దిస్ ఈస్ హౌ యూ హావ్ టు లుక్ ఎట్ ఆప్షన్ చైన్. ఆప్షన్ చైన్ చూసుకుంటారు. ఇప్పుడు చూసుకున్నారు బాగానే ఉంది. రైట్. ఇప్పుడు చూసుకున్నారు. మీరు మండేకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ గీసుకున్నారు. రైట్. ఇప్పుడు గీసుకున్నారు ఇది. మేము గీచుకున్నాం. రైట్. మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయినాక మీరు ఈ లెవెల్స్ గీసుకున్నారు కదా! యూ హావ్ టు రెస్పెక్ట్ దెమ్. రెస్పెక్ట్ దెమ్ ఇన్ ద సెన్స్ మీరు మీ అనాలిసిస్‌తోని గీసుకున్నారు. గీసుకున్నాక మీరు ఆ గీసుకున్నది ఏంటి చెప్తున్నారు, ఈ లెవెల్ కిందకొస్తేనే నేను ట్రేడ్ చేస్తాను డౌన్ సైడ్. దాని పైనకెళ్తేనే అప్ సైడ్ ట్రేడ్ చేస్తాను అనుకున్నారు. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది 9:15కి. మనం ఈ ట్రేడర్స్‌కి ఒక వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుందో మనం ఏమైతే అనాలిసిస్ చేసుకున్నామో ఏమేమి డ్రాయింగ్స్ తీసుకున్నామో అవన్నీ మనకి చెత్తబుట్టలోకి వెళ్ళిపోతాయి. వి విల్ నాట్ కేర్ అబౌట్ దోస్ థింగ్స్ ఎట్ ఆల్. మీరే చేశారు అనాలిసిస్, మీరే చేశారు, అన్ని మీరే గీసుకున్నారు. ఇట్ ఇట్ టుక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ మీరు రిసర్చ్ చేసుకోవడానికి. కానీ 9:15 కాగానే యూ విల్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ వాట్ హావ్ యూ డన్ ప్రీవియస్ డే ఆర్ మార్నింగ్ పొద్దున్న ఏం చేశారు అన్నీ మర్చిపోతారు. మర్చిపోయి యూ విల్ స్టార్ట్ ట్రేడింగ్. అంతే. మీకు ఇక్కడ ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ కనిపించింది అనుకోండి, ఇక్కడ రేపు పొద్దున గ్రీన్ క్యాండిల్ కనిపించింది అనుకోండి, దెన్ కథం లెట్స్ టేక్ ఎ కాల్. ఎందుకు ఇది మర్చిపోతారు మీరు. ఇక్కడ మనకి వీవ్యాప్‌ది రెసిస్టెన్స్ ఉంది కదా! ఈ జోన్ బ్రేక్ అయితే కదా! అది ఇక్కడ దాకా వెళ్తుంది. ఎళ్లి జమ్మని పడిపోయింది అనుకోండి, ఫస్ట్ ఎస్ఎల్ హిట్. మళ్ళీ ఇక్కడికొచ్చి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఫస్ట్ బ్రేక్‌ఔట్. సెకండ్ బ్రేక్‌ఔట్ మళ్ళీ సేమ్ రేపు ఫ్రెష్ కదా! మళ్ళీ బ్రేక్‌ఔట్ డౌన్ ఇచ్చినట్టు ఇయ్యంగానే మళ్ళీ ఇక్కడ పుట్‌లో ఎంటర్ అవుతారు. అవ్వంగానే మళ్ళీ పైకెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో ఎస్ఎల్ హిట్. యూ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద లెవెల్స్ దట్ యూ హావ్ డ్రాన్ ఆన్ ఎ చార్ట్. సో, అది ఎవరు వేరే వాళ్ళని తిట్టుకోవడం వెరీ రాంగ్ అండి. చాలా మంది ఏం చేస్తాం, మన ట్రేడర్స్‌ది మన మెంటాలిటీ ఏంటంటే ట్రేడ్ అనాలిసిస్ చేసేది మనం, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కూర్చునేది మనం, ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలుసు. ట్రేడ్స్ తీసుకునేది మనమే, నంబర్స్ పంచింగ్ చేసేది మనమే, ఎస్ఎల్ పెట్టేది మనమే, అన్నీ మనమే. రైట్. నో వన్ ఈస్ ఫోర్సింగ్ అస్ టు టేక్ ఎనీ ట్రేడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది క్లియర్‌గా మైండ్‌లో పెట్టుకోండి ఎవ్వరైనా. బిఫోర్ మీరు ఏంటంటే 2, 3 ఎస్ఎల్ హిట్ అవ్వంగానే మార్కెట్‌ని తిట్టేయడము, మార్కెట్ ఈస్ వెరీ బ్యాడ్, ట్రేడింగ్ ఈస్ వెరీ బ్యాడ్ అది ఇది అని అనుకుంటారు చూడండి. మార్కెట్ ఎప్పుడు నా ఎస్ఎల్ హిట్ అవుతుంది. నో వన్ ఈస్ ఫోర్సింగ్ యూ టు టేక్ ఎనీ ట్రేడ్స్. మీరే మీ స్వంత చేతులతోనే
ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు, ఎస్ఎల్ ప్లేస్ చేస్తున్నారు, లాస్ బుక్ చేస్తున్నారు, ప్రాఫిట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై యూ గైస్. సో ప్లీజ్ రియలైజ్ దాట్ మీరే కారణం. మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీరే కారణం. మీరు మంచిగా డెవలప్ అయినా మీదే కారణం. వేరే వాళ్ళు ఎవరిని మనం అనే తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. వీ హ్యావ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్ ఇన్ ఏ సచ్ ఏ వే. మనం ఏదైనా చేసుకుంటే ఆ లెవెల్స్. కాకపోతే ఇప్పుడు చూడండి, నేను ఇవన్నీ చెప్పాను మీకు. నేను రేపు పొద్దున ఏం చూస్తానంటే మార్కెట్ నాకు ఇప్పుడు రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడికి రివర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్తుందా అని చూస్తాను. అట్లా అన్నప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక ట్రేడ్ తీసుకుంటాను. అంతేగాని ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఈ జోన్లో ఉందనుకోండి, నేను ట్రేడ్ చేయను. ఇది బ్రేక్ అయితే దీని బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ అయింది అనుకో, అప్పుడు నేను అది టైక్ ట్రేడ్ ఇక్కడ దాకే తీసుకుంటా. మరి ఎక్కువ కూడా పోను, 800 దాకా కూడా వెళ్ళను. 750 ఐ క్లోజ్ మై ట్రేడ్. దాట్ ఈస్ మై అనాలిసిస్. అది కూడా మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇది పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, ఇక్కడ ఆగింది, ఆగి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు నేను వెయిట్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి డిప్ రీటెస్ట్ చేసి మళ్ళీ కింద పడింది, దెన్ ఐ టేక్ ఎ ట్రేడ్ వితౌట్ థింకింగ్. అది మనం ఇన్కల్కేట్ చేసుకోవాలండి. అది మనం అలవాటు చేసుకోవాలి ఆ ట్రేడింగ్లో. అది మీరు గీసుకున్న లెవెల్స్ని మీరు రెస్పెక్ట్ చేయడం మొదలు పెడితే యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్లో లెవెల్స్ గీసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 4 hours. 4 hours వద్దు, 4 hours అంటే చాలా ఎక్కువ సార్ అనుకుంటే 1 hour, అట్లీస్ట్ 1 hour సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోండి. ఆ లెవెల్స్ బ్రేక్ అయిందనుకో, ఒక 5 minutes క్యాండిల్ అన్నా దానిపైన దాని కింద క్లోజ్ అయ్యేటట్టు వెయిట్ చేయండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ క్లోజింగ్కి వెయిట్ చేయాలి. క్యాండిల్ క్లోజ్ అయినప్పుడే ట్రేడ్ తీసుకోండి, నాట్ బిఫోర్ దట్. చాలా మంది ఏం చేస్తారంటే ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళంగానే దిల్ చేంజ్ ద టైం ఫ్రేమ్ టు 1 minute, 3 minutes, 1 minuteలోకి వెళ్ళిపోయి ఆ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, దానిపైన 1 minute క్యాండిల్ క్లోజ్ అవ్వగానే దిల్ స్టార్ట్ టేకింగ్ ట్రేడ్. దట్ ఈస్ నాట్ ద వే. మీకు 1 hour టైం ఫ్రేమ్లో ఆర్ 4 hours టైం ఫ్రేమ్లో మీరు లెవెల్స్ తీసుకున్నారంటే అట్లీస్ట్ 5 minutes క్యాండిల్ షుడ్ బి క్లోజింగ్ అబోవ్ ఆర్ బిలో దోస్ లెవెల్స్. దెన్ ఓన్లీ ఇట్స్ ఏ కన్ఫర్మేషన్. దాని లో కింద మళ్ళీ క్యాండిల్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు టేక్ ఎ ట్రేడ్. అండ్ ప్రీవియస్ క్యాండిల్ హై ఆర్ లో షుడ్ బి యువర్ ఎస్ఎల్. ఇలా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇంప్రూవ్ చాలా అవుతుందండి. ఓకేనా? సో ఇది నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను. చాలా మంది ట్రేడర్స్ ఏంటంటే ట్రేడింగ్ చేసి లాసెస్ రాగానే దే స్టార్ట్ కర్జింగ్ ది మార్కెట్ని తిడతారు, అన్నీ చేస్తారు, ఏమేమో అనుకుంటారు. వేస్ట్, ఎప్పుడు అందరి బయింగ్లో ఎప్పుడు పైసలు పోతానే ఉంటాయి, వచ్చేదే లేదు, అంతా వేస్ట్ ఇది, ఎన్నిసార్లు చేసినా నా పైసలు పోతున్నాయి అంటే పోతున్నాయి ఇన్ ద సెన్స్ మీరు పోగొట్టుకుంటున్నారు. మార్కెట్ ఈస్ నాట్ టేకింగ్ యూ ఇట్ ఫ్రమ్ యువర్ అకౌంట్స్. మీరే అన్ని ట్రేడ్స్ పెడుతున్నారు. రియలైజ్ దాట్. అది ఎప్పుడైతే రియలైజ్ అవుతారో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. అంతేగాని వేరే ఇప్పుడు మనం ట్రేడింగ్ చేస్తున్నాం, మనం నేర్చుకొని ట్రేడ్ చేయాలనేది మనలో ఉండాలండి. ఎవరినో మనం బ్లేమ్ చేసి ఎవరినో ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఎవరినో ఫాలో అవుతున్నాం, వాళ్ళ ట్రేడ్ స్ట్రాటజీ తీసుకున్నాం, వాళ్ళ ప్రాఫిట్ వస్తుంది, మనకు లాస్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే బికాస్ హీఈస్ డూయింగ్ సంథింగ్ కరెక్ట్ అండ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. అది మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. అది రియలైజ్ అయినప్పుడు యూ విల్ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే మార్కెట్ని. ఇంకోటి, మీరు ఇంకోటి చెప్తాను మీకు గుర్తుపెట్టారు సార్. అసలు మీరు అనాలిసిస్ చెప్పకుండా ఇదంతా చెప్తున్నారంటే ఈ ఒక అనాలిసిస్ 2 minutesలో కంప్లీట్ చేయొచ్చు. ఇది చాలా ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇది నేను ఇప్పుడు చెప్తాను వింటారు, ఓ కరెక్ట్ రా సార్, కరెక్ట్ చెప్పాడు, అది ఇది అనుకుంటారు. కానీ టుమారో 9:15 యూ విల్ స్టార్ట్ డూయింగ్ ద సేమ్ థింగ్ వాట్ ఐ సెడ్ ఎర్లియర్. కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తాను అంటే, అది మీరు ఇని కొంచెమన్నా చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతే యూ విల్ సీ ద డిఫరెన్స్. అందుకని అంతే. ఇప్పుడు నాకేదో అనాలిసిస్, నాకు లెవెల్స్ చెప్పేసి వదిలేస్తే మీరు చూసేవాళ్ళు చూస్తారు ఎట్లయినా, రెగ్యులర్ చూసేవాళ్ళు. సో నాకు దాంతోనేం పోయేది లేదు. కాకపోతే నేను క్యాపిటల్ పోగొట్టుకొని వాటెవర్ నేను చేసి ఎంత స్ట్రగుల్ పడ్డానో, ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు డూ దట్. అందుకే మీకు చెప్తున్నాను ఇదంతే. ఇంకోటి చెప్దాం అనుకున్నాను. ఓకే. సో ఇప్పుడు లెవెల్స్కి ఏంటంటే సింపుల్. లో బ్రేక్ అయిందనుకోండి 75, 350 బిలో, దెన్ వీ కెన్ లుక్ ఫర్ 350 బిలో వెళ్తే మీకు ఫస్ట్ టార్గెట్ ఇస్ 275. నెక్స్ట్ విల్ బి దిస్ 225 అండ్ దానికన్నా బెస్ట్ 170. ఈ లెవెల్స్ ఉన్నాయి.
ఈ లెవెల్స్ కన్నా కిందకెళ్తే వి మైట్ సీ 100 ఆల్సో. 20, 75, 100 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో లో 75, 350 బ్రేక్ అయితే 270, 220, 170 అండ్ 100. ఓకే. అప్ సైడ్ ట్రేడ్స్ నేను దీనిపైన చెప్పగలుగుతాను. కాకపోతే ఒకటి ఇక్కడ చూడండి. ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి నేను ఇది ఇమీడియట్ బ్రేక్ అవ్వగానే ట్రేడ్ తీసుకోమని చెప్తున్నాను. కానీ అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ కావాలి ఈ లెవెల్ పైన. 620 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితేనే దెన్ ఓన్లీ అది బ్రేక్అవుట్. ఏది మన ఈ మధ్యలో ఉన్న లెవెల్స్ బ్రేక్అవుట్ అయినట్టు. రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి దాని మీద క్లోజ్ అయితేనే దట్ ఈస్ అ స్ట్రాంగ్ క్యాండిల్. దాని హై పైన మీరు ట్రేడ్ తీసుకోండి, దెన్ ఇట్ ఈస్ గుడ్. హై సైడ్, డౌన్ సైడ్ ఇమీడియట్లీ యూ కెన్ టేక్. అప్ సైడ్ మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజర్. దాని తర్వాత తీసుకోండి. ఓకే. ఇక్కడ మీకు క్లోజ్ అయింది అనుకోండి, 620 పైన క్లోజింగ్ ఇస్తే ఫస్ట్ థింగ్ ఇస్ 700, నెక్స్ట్ ఈజ్ 800. ఇంకా దీనికన్నా పైకి వెళ్తే ఇక్కడ దాకా వెళ్ళేటట్టు ఛాన్స్ ఉంది. కానీ కాకపోతే ఐ విల్ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు క్లోజ్ యువర్ ట్రేడ్స్ ఎట్ 75, 800. దాని తర్వాత ఇక్కడ చాలా టైం పాస్ చేసి మళ్ళీ ఇలానే పడొచ్చు, లేకపోతే ఇక్కడే చాలాసేపు ఉండిపోయి మళ్ళీ మీకు ప్రీమియమ్స్ డికే కావచ్చు. ఓకే. సో అప్ సైడ్ ట్రేడ్స్ తొందరగా బుక్ చేసుకొని, డౌన్ సైడ్ ట్రేడ్స్ యూ కెన్ వెయిట్ ఫర్ ట్రేడ్స్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్. ఓకే. నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. ఎవరికైనా నా ట్రేడింగ్ స్టైల్ మంచిగా అనిపిస్తే, నేర్చుకోవాలనిపిస్తే డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. యూ కెన్ మెసేజ్ మీ. ఓకేనా? బాయ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.